దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. విమానాల రద్దు ఆగలేదు, విమానాలు ఎగరడం లేదు. కేంద్రం కన్నెరు చేసిన వెంటనే సాధారణ పరిస్థితికి రావాలని ఆదేశించిన ఎయిర్పోర్ట్స్ లో గత 5 రోజులుగా కనిపించిన టెన్షన్ తగ్గాయి, కానీ ఇండిగో విమానాలు గాలిలోకి మాత్రం ఎగరడం లేదు. దీంతో కఠిన చర్యలు దిశగా కేంద్రం అడుగులు వేస్తుందనే సంకేతాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఎస్ 24 గంటల్లో సమాధానం చెప్పాలని ఇండిగో సీఈఓ పీటర్ కు డీజీసీఏ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఈ సంక్షోభానికి కారణం ఏంటో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని చెప్పింది. ఢిల్లీలో తాజా పరిస్థితిపై కేంద్రం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. దీనికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, సీనియర్ అధికారులతో పాటు ఇండిగో సీఈఓ పీటర్ కూడా వచ్చారు. స్థితికి కారణాలు కనుగొనేందుకు 4 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది డీజీసీఏ. తాజా పరిస్థితికి ఇండిగో సంస్థ మూల్యం చెల్లించుకో తప్పదని చర్చ సాగుతోంది. 2024లో విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులు విధిస్తూ ఎఫ్డీటీఎల్ జారీ చేస్తే ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అన్ని విమానయాన సంస్థలు అమలు చేశాయి. ఒక్క ఇండిగో తప్ప మిగతా అన్ని విమానయాన సంస్థలు వీటిని చక్కగానే ఇంప్లిమెంట్ కూడా చేశాయి. మరి ఇండిగోకు వచ్చిన ఇబ్బందులేంటి? ఇదే పెద్ద ప్రశ్న. సో ఎఫ్డీటీఎల్ అమలు విషయంలో ఇండిగో సరైన ప్రణాళికలతో వెళ్లలేదని ఒక వాదన అయితే వినిపిస్తోంది. అందుకే ఇండిగోపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతుందని ఢిల్లీ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తుంది. ప్రయాణికులను 5 రోజుల పాటు ఇబ్బంది పెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తుంది. ప్రస్తుతానికి ఎఫ్డీటీఎల్ నుంచి ఇండిగోకు ఫిబ్రవరి వరకు మినహాయింపు ఇచ్చింది డీజీసీఏ. ఫిబ్రవరి నుంచి అమలు చేయాల్సిందే. రైట్, విమానయాన రంగంలో ఇండిగో అత్యధిక సర్వీసులు నడుపుతోంది. ఎయిర్ ఇండియా కంటే పెద్దది. దీంతో గుప్తాధిపత్యం వచ్చిందనే వాదన ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నాయి. కేంద్రం మాత్రం ఈ వాదనతో విభేదిస్తుంది. దేశంలో 850 విమానాలు ఉంటే మరో 1700 వరకు ఆర్డర్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇండిగో సంస్థకు లొంగిపోలేదని చెబుతోంది. డీజీసీఏ ఏర్పాటు చేసిన కమిటీ వారంలోపు నివేదిక ఇచ్చే అవకాశాలు ఉండడంతో కేంద్రం తీసుకునే చర్యలు బట్టి ఇండిగో ఏం చేసిందో, కేంద్రం ఎలాంటి తీర్పు ఇస్తుందనే స్పష్టత వస్తుంది. ఎఫ్డీటీఎల్ అమలుకు ముందే ఎదురయ్యే సమస్యలను అంచనా వేసిన మిగతా విమానయాన సంస్థలు కొత్త పైలట్స్ ను సిబ్బందిని నియమించుకున్నాయి. దాంతో వాటికి సమస్య రాలేదు. ఇండిగో మాత్రం ఈ దిశగా దృష్టి పెట్టలేదు. అంతే, డిసెంబర్ 3 నుంచి సమస్యలో కూరుకుపోయింది. సాధారణ పరిస్థితులకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయకుండా చేతులు ఎత్తేసింది ఇండిగో. ఈ సందర్భంగానే ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఆకాష్ లాంటి విమానయాన సంస్థల గురించి చర్చిస్తున్నారు అందరూ. ఎఫ్డీటీఎల్ ను ఎందుకు అమలు చేయలేకపోయిందని గుర్తించడం ఇప్పుడు కీలకం. విచారణ కమిటీ ఈ దశగానే దర్యాప్తు చేస్తుంది. ఈ విషయంలో ఇండిగో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉందని తెలిసినా కేంద్రం చాలా కఠినంగా వ్యవహరించే అవకాశాలు ముందుగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, కొత్త చట్టాలు, కొత్త నియమాలు తెరపైకి వచ్చే వీలుంది. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. శివాని, అయితే దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. విమానాల రద్దు ఆగలేదు, విమానం ఎగరడం లేదు. అయితే కేంద్రం మొత్తం దీనిపైన కన్నెర చేస్తుంది. వెంటనే సాధారణ పరిస్థితికి రావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎయిర్పోర్ట్ లో గత 5 రోజులుగా కనిపించిన టెన్షన్ తగ్గాయి, కానీ
ఇండిగో విమానాలు గాల్లోకి ఎగడం లేదంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో కఠిన చర్యల దిశగా కేంద్రం అడుగులు వేస్తుందనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. అయితే 24 గంటల్లో సమాధానం చెప్పాలని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్వర్ కు డీజీసీఏ షోకాస్ నోటీస్ కూడా ఇచ్చింది. ఈ సంక్షోభానికి కారణం ఏంటో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ కూడా ఢిల్లీలో తాజా పరిస్థితులపై కేంద్రం అత్యున్నత సమావేశం నిర్వహించింది. దీనికి కేంద్ర పౌరయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా సీనియర్ అధికారులతో పాటు ఇండిగో సీఈఓ పీటర్ కూడా వచ్చారు. ఆ తాజా పరిస్థితికి కారణాలను కనుగొనేందుకు 4 సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. డీజీసీఏ ఆ తాజా పరిస్థితిని ఇండిగో సంస్థ మూల్యం చెల్లించుకోక తప్పదనే చర్చ సాగుతుంది. 2024లో విమాన సిబ్బంది పని గంటల పైన పరిమితి విధిస్తూ FDTL జారీ చేస్తూ ఆ ఏడాది నవంబర్ 1 నుంచి విమాన సంస్థలు అమలు చేశాయి. ఒక ఇండిగో విమానం తప్ప మిగతా ఆ విమాన సంస్థలన్నీ వీటిని చక్కగానే ఇంప్లిమెంట్ చేస్తున్నాయని, మరి ఇండిగోకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని పెద్ద ప్రశ్నగా మారుతుందని తెలుస్తుంది. FDTL అమలు విషయంలో ఇండిగో సరైన ప్రణాళిక వెళ్ళలేదన్న ఒక వాదన కూడా ఉంది. అందుకే ఇండిగో పైన చర్యలు కేంద్రం సిద్ధమవుతుందని ఢిల్లీ బల్గార్లో గట్టిగా వినిపిస్తుంది. అయితే ప్రయాణికులు 5 రోజుల పాటు ఇబ్బంది పెట్టారని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తుంది. ప్రస్తుతం FDTL నుంచి ఇండిగోకు ఫిబ్రవరి వరకు మినహాయింపు ఇచ్చింది. ఆ డీజీసీఏ కూడా ఫిబ్రవరి నుంచి అమల్లో చేయాల్సిందే అంటూ కూడా చెప్తుంది. అదే క్రమం లోపల విమానయానం రంగంలో ఉన్న ఇండిగో అత్యధిక సర్వీసులు నడుపుతుంది. ఎయిర్ ఇండియా కంటే పెద్దదిగా ఉంది. దీంతో గుత్తాధిపత్యం వచ్చిందనే వాదన కూడా ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నాయి. అయితే కేంద్ర మంత్రి ఈ వాదనతో విభేదిస్తూ దేశంలో 850 విమానాలు ఉంటే మరో 1700 వరకు ఆర్డర్లు ఉన్నాయంటూ కూడా ప్రభుత్వం ఇండిగో సంస్థలకు లొంగిపోలేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆ డీజీసీ ఏర్పాటు చేసినటువంటి కమిటీలో వారం లోపల నివేదిక కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కేంద్రం చర్యలను బట్టి ఇండిగో ఏం చేసిందో, కేంద్రం ఎలాంటి తీరు చేస్తుందో స్పష్టత వస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. రైట్ ప్రవీణ్, అయితే ఇప్పుడు డీజీసీఏ అండ్ FDTL కూడా ఫిబ్రవరికి అయితే టైం ఇచ్చింది. ఇప్పుడైతే ఎక్స్క్యూజ్ చేసింది ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళని. బట్ ఫిబ్రవరి నుంచి అయితే యథాతథంగా ఆ రూల్స్ అన్ని పాటించాలని మాత్రం గట్టిగానే చెప్తుంది. ఫిబ్రవరికి ఇంకో హార్డ్లీ 2 months ఉంది. మరి ఆ లోపు వేరే ఎయిర్లైన్స్ నుంచి పైలట్స్ ని తీసుకొస్తారా, క్రూ మెంబర్స్ ని తీసుకొస్తారా, లేకపోతే కొత్త వాళ్ళని ట్రైన్ అప్ చేస్తారా? అంటే 2-3 months లో అయితే కొత్త వాళ్ళని తీసుకొచ్చిన వేరే ఎయిర్లైన్స్ నుంచి పైలట్స్ ని తీసుకురావడం అనేది కూడా చాలా టఫ్ అని చెప్పొచ్చు. సో ఈ 2 months లో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది? శివాని, అయితే FDTL అనుమతులకు ముందే సమస్యలు ఎదురైన అంచనా వేశాం. మిగతా విమాన సంస్థలు కొత్త పైలట్లను సిబ్బందులను నియమిస్తున్నాయి. దీంతో వాటికి సమస్య రాలేదు. కానీ అదే ఏదైతే ఇండిగో ఉందో ఇండిగోకు మాత్రమే సమస్యలు వస్తున్నాయంటూ తెలుస్తుంది. అయితే ఇండిగో విమానాశ్రయంలో పనిచేసే సిబ్బందికి మొత్తం కూడా 48 గంటలు, మొదటిగా 12 గంటల వరకు మాత్రమే వీరికి రెస్ట్ ఇచ్చేవారు. ఆ తర్వాత 48 గంటలు దాన్ని మళ్ళీ సవరిస్తూ వారం రోజుల పాటు చేయడం వలన సిబ్బంది కొరత కూడా ఏర్పడుతుంది. అత్యధికంగా విమానాలు ఎక్కువ కిలోమీటర్లు తిప్పడం వలన కూడా సిబ్బంది కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఈ దిశగా దృష్టి పెట్టలేదు. అంటే డిసెంబర్ 3 నుంచి సమస్య కూరుకుపోయింది. సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా చేస్తుంది. చేతులెత్తేసినటువంటి ఇండిగో ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఆకాశ్ లాంటి విమాన సంస్థల గురించి కూడా చర్చిస్తున్నారు. అదేవిధంగా అయితే FDTL ను ఎందుకు అమలు చేయలేకపోయిందని గుర్తించడమే ఇప్పుడు కీలకంగా విచారణ కమిటీ ఈ దిశగా దర్యాప్తు చేస్తుంది. ఈ విషయంలో ఇండిగో ఏమాత్రం నిర్లక్ష్యం ఉందని తెలిసినా కేంద్రం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అనే అవకాశాలు కనబడుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఖచ్చితంగా ఈ అమలు పాటించాలి. ఇక మీదట ఇలాంటి అమలు పాటించకుంటే కుదరదంటూ కూడా కేంద్రం సీరియస్ గా ఉంది. ఇప్పటికే ఒక కమిటీ కూడా వేసిన నేపథ్యంలో కమిటీ పూర్తి నివేదికను కూడా కేంద్రానికి పంపించనున్నది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఇండిగో విమానాశ్రయం పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటూ కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.